The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. జాయ్ అలుకాస్, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. పేదల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. జనం కోసం జనార్దన్ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. రామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. ఆశయ పంటవో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా. ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు. ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. అనగారిన ప్రజలకు అభయమే జనార్దనన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న. బడుగు బలహీనుల బంధమల్లుకున్నోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు. మాటే శాసనం మనసే సింహాసనం, మాటే శాసనం మనసే సింహాసనం. ఒంగోలు గడ్డ మీద తెలుగుదేశ యుద్ధమా, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస వంటి మార్గాలు మనందరికీ అనుసరణీయమని ప్రకాశం జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఒంగోలు గాంధీ రోడ్లోని గ్రామ చావిడి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీలత మీడియాతో మాట్లాడుతూ గాంధీ అహింస ద్వారా స్వతంత్రం సాధించారని, నేటి యువత ఆయన చూపిన మార్గంలో నడవాలన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా జాతి మొత్తం ఆయనకు నివాళులర్పిస్తుందన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మన మహాత్మా గాంధీని స్మరించుకుంటున్నాము.
మనకి గాంధీ గారి చూపిన శాంతి అహింస మార్గాలు ఎంతో అనుసరణీయం. నేటి యువత కూడా ఈ మార్గాన్ని అనుసరించి ఎన్నో సాధించవచ్చునని చెప్పి మనకి నిరూపించున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ మార్గాన్ని అనుసరించాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున మనము ఈ స్మరించుకుంటున్న సందర్భంగా ప్రజలందరినీ ఆ మార్గాన్ని అనుసరించవలసిందిగా, శాంతి అహింస మార్గాలు ఏదైతే మనకి మహాత్మా గాంధీ గారు ప్రబోధించారో ఆ మార్గాన్ని అందరూ అనుసరించవలసిందిగా ప్రజలందరినీ. దేశం గర్వించదగ్గ ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవాల సందర్భంగా కేశవస్వామిపేటలోని ఆయన విగ్రహానికి నగర డీఎస్పీ త్రివిక్రమ్ శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులు ఘటించారు. సంగీత లోకానికి ఆయన చేసిన సేవలు కొనియాడారు. అటువంటి మహనీయుడు ప్రకాశం జిల్లా వాసిగా పుట్టడం తెలుగు ప్రజలందరూ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో విగ్రహ ప్రతిష్టాపకుడు సంతవేలూరి కోటేశ్వరరావు, శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు కుర్రా ప్రసాద్ బాబు, మిడసల మల్లికార్జునరావు, కనమాల రాఘవులు, చిన్నంశెట్టి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మనకందరికీ తెలిసినటువంటి త్యాగరాజు కీర్తనలు ప్రపంచ ప్రసిద్ధికి చెందినటువంటి అలాంటి త్యాగరాజు గారు మన జిల్లా వాసి కావటము మనందరి అదృష్టము. ఆయన ఆరాధనోత్సవాల ప్రారంభమవుతున్న సందర్భంగా ఈరోజు ఈ త్యాగరాజమూర్తికి మాలలు వేసి సత్కరించుకునే అవకాశం దొరికింది. దీనికి నన్ను ఇన్వైట్ చేసినటువంటి ప్రసాద్, మా బాల్యమిత్రుడు కోటేశ్వరరావు, వీళ్ళందరూ కూడా ఈ తెలుగు కీర్తనలు రచించి ఎందరో మహానుభావులు అందరికీ హృదయపూర్వక కళాభివందనాలు అన్నాడు. తర్వాత ఆయన రాజులు సన్మానిస్తుంటే నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా అని ఆయన వినమించాడు. అంటే అతి సుమధురమైన మృదు స్వభావి రామభక్తుడు, అచ్చ తెలుగు భాషకి గౌరవం తెచ్చిన మహనీయుడు మన త్యాగయ్య. అందువల్ల మన అందరం కలిసి ఈ ఒంగోలు పట్టణంలో, ఈ జిల్లాలో స్వామివారికి ఆరాధన భగవన్నామ స్మరణకు వినియోగించి ఆ రోజున అనేక వేల కీర్తనలు రచించి అప్పుడే తెలుగు భాషకు వేల ఏళ్ళ నాడే మరి ఆయన ఎంతో వెలుగు తెచ్చిన మహనీయుడు, చిరస్మరణీయుడు. అటువంటి త్యాగయ్య విగ్రహాన్ని ఈ రోజున ఒంగోలు పట్టణంలో ప్రతిష్ఠించి త్యాగయ్య ఇలా ఉంటాడని చెప్పి భావితరాలకు తెలియజేసిన డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు గారికి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించగానే విచ్చేసి మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఒంగోలు ట్రాఫిక్ డిఎస్పీ విక్రమ్ శ్రీనివాసరావు గారికి కూడా మా హృదయపూర్వక అభినందనలు. విశాఖ జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కె అప్పలరాజు కార్మికుల పట్ల అవలంబిస్తున్న నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ ఎన్ఎంఏ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడడం దుర్మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్ ప్రసాదరావు, అధ్యక్షులు ఆర్ అంజయ్య, డిపో అధ్యక్షులు సిహెచ్ కృష్ణారెడ్డి, డిపో సెక్రటరీ శివకుమార్, గ్యారేజ్ సెక్రటరీ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ ధర్నావసరం ముఖ్య ఉద్దేశం విశాఖపట్నం చర్యలు తీసుకోవాలి. అన్ని యూనిట్లలో 6, 12, 18, 24 ఏపీఎస్ఆర్టీసీ నిబంధనల ప్రకారం అమలు చేయాలని అనేక చోట్ల అక్కడ డిప్యూటీ ఆర్ఎం గారిని కూర్చోబెట్టి, ఆ నాయకుల్ని కూర్చోబెట్టి ఆ సమస్యలు పరిష్కారం దిశగా చేయడం జరిగింది. అయినా సరే ఆయన చెప్పినా కూడా, పై అధికారి చెప్పినా కూడా అక్కడున్న ఆర్ఎం గారు, డిప్యూటీ వారే సార్ అక్కడ స్పందించకపోనందువల్ల అక్కడ వాళ్ళు ఆ కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళందరినీ కేసులు పెట్టారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు, పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఇంటిలో పెడుతున్నారు. అది ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచన చేయండి. నేను ఎవరిని వ్యతిరేకించాలా, నాకు రావాల్సిన హక్కులు అడుగుతున్నా, ఇళ్ళకాడ పోలీసు వాళ్ళకి ఏం పని, వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు మీరు గమనించండి, ఏపీఎస్ఆర్టీసీ పుట్టిన తర్వాత ఒక 70 ఏళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేశాం, ఎన్నో సన్నాలు చేశాం, నిరాదీక్షలు చేశాం, సమ్మెలు చేశాం.
ఇలాంటి పరిస్థితి అయితే మాకు ఆ రోజుల్లో కనపడలా. ఈ రోజు అంత నిరంకుశంగా ఈ రోజు ఆర్టీసీ అధికారులు డిప్యూటీ గారు కక్ష పెట్టి అక్కడ పనులు చేయడం జరుగుతుంది. కార్మిక వ్యతిరేక విధానాలు దీన్ని పూర్తిగా నేషనల్ మజ్దూర్ యూనియన్ 129 డిపోల్లో ఉన్న కార్మికులు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మునిగిపోవచ్చు. ముఖ్యంగా ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే విశాఖపట్నంలో డిప్యూటీఓ గారు ఉన్నారో ఆయన చేసే అరాచకాలు, ఆయన చేసే అక్రమాలు, ఆయన చేసే దుర్మార్గ చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకున్న ఈ యొక్క అగ్నిజ్వాలలు దాంట్లో భాగంగానే ఆయన చేసిన తప్పేందని చాలా మంది తెలియకపోవచ్చు. ఆయన చేసిన తప్పేందంటే 2021లో వచ్చి జాయిన్ అయ్యాడు ఆయన అక్కడ డిప్యూటీఓగా. 2021కి ముందు కాడికి వెళ్ళిన సమస్య ఈరోజు మేము ఈ స్థాయికి సమస్యను తీసుకొచ్చి ఇంత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన మాకే ఈరోజు ఏదన్నా కార్యక్రమం ఉండి మాకు ఏదైనా అన్యాయం జరిగి దాన్ని ఏందని ప్రశ్నించి మేము మాకున్న నిరసన కార్యక్రమం ఏంటంటే ధర్నా చేయటం, అలాగే నిరాదీక్ష చేయటం అది మా రైట్ కార్మికుడుగా. అలాంటి కార్యక్రమాన్ని మేము చేపడితే దాన్ని మేనేజ్మెంటు ఎస్పీ గారితో మాట్లాడి ఆ విశాఖపట్నంలో ఉన్న కార్మికులు 54 రోజులు చేస్తున్నారు, వాళ్ళందరినీ ఎత్తేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టడం అది ఎంతవరకు న్యాయం అనేది ఒకసారి ఆలోచన చేయండి. మేమేమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలా, ప్రభుత్వ వ్యతిరేక చర్యలు మేము పాల్పడటంలా, మాకు రావాల్సిన హక్కుల గురించి అడుగుతున్నాం. కేవలం మహిళల గురించి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఎక్కడైనా టెర్మినల్ పాయింట్స్ పెట్టండి, మీరు ఓఆర్ తీసుకురమ్మని అడుగుతున్నారు. వాళ్ళకి రోజుకి 12,000 13,000 టార్గెట్ డబ్బులు తీసుకురమ్మంటున్నారు. వాళ్ళ పిల్లల్ని భర్తల్ని వదిలిపెట్టి వాళ్ళు సర్వీస్ చేస్తుంటే వాళ్ళని కూడా వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ మీద ఉంది. కార్మిక నాయకులుగా మనం అదే అడుగుతాం. వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు, మాకు చెప్పుకుంటారు. ఓ చిన్న తప్పు జరిగితే మేము ఎవరి దగ్గరికి పోవాలా? అయ్యా మాకు ఇంత అన్యాయం జరిగింది, అధికారిగా మీరు న్యాయం చేయమని మీకు అడిగి రావాలా? అలాంటి డిప్యూటీఓ గారే మాకు అన్యాయం చేస్తుంటే అది ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి మేమైతే తెలియజేసుకుంటాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకునేది ఏంటంటే, మేము ఆ రోజు ఏదైతే ప్రభుత్వంలో కలపమన్నామో గౌరవనీయులు మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు మా మీద ప్రేమతోటి మా బాధను అర్థం చేసుకుని మమ్మల్ని ప్రభుత్వంలో కలిపిన బ్రహ్మాండం ఉంది. కానీ ఈరోజు మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. దయచేసి మా సమస్యలు గారు పరిష్కారం చేసే విధంగా మీరు గౌరవనీయులు VCMD గారితో చెప్పి ఆ యాక్షన్ తీసుకొని ఆ డిప్యూటీ గారు ఈ సమస్యల్ని పరిష్కారం చేసి వాళ్ళందరి మీద కేసులు ఎత్తేసి వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళ విధుల్లో వాళ్ళు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్గా మేమైతే చాలా వినమ్రంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల స్ఫూర్తితో ఈ దేశం నుండి మతోన్మాదాన్ని పారద్రోలేందుకు ప్రతి భారతీయుడు కృషి చేయాలని జై హో భారత రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు పిలుపునిచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం, దేశం కోసం చేస్తున్నాం తప్ప వేరే దానికోసం కాదు. మనం ఎవరైనా పరదేశాలకు వెళ్ళినప్పుడు లేదా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు మన గురించి అడిగేది నీదే దేశం అని అడుగుతారు. తర్వాత ఏ రాష్ట్రం, ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామం అని అడుగుతారు. నాది నాది అని చెప్పుకునే తత్వం మనది. అంటే దేశం మనది. ఆ దేశంలో మనం ఉంటున్నాం కాబట్టి ఆ దేశం మళ్ళీ ఏ స్థితికి వెళ్తుందనేది ఈరోజు ఎవరు దాని గురించి ఆలోచించట్లేదు. పరిస్థితులు వచ్చినప్పుడు చూద్దాం అని ఆలోచిస్తున్నారు. వచ్చినప్పుడు చూసేదేముండదు. మనకి రీసెంట్గా కరోనా అనే ఒక హెల్త్కి సంబంధించిన ఒక ఇష్యూ వచ్చినప్పుడు కూడా అదేదో చైనాలో మొదలైనప్పుడు మన దేశం రాదు, లేదు మన దేశం వచ్చిందన్న తర్వాత మన రాష్ట్రం రాదు, మన జిల్లా మన మండలాలు రావనుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు గీత గీసి ఇంట్లో నుంచి కదలకుండా ఉన్న పరిస్థితుల్ని చిన్న హెల్త్ ఇష్యూకి సంబంధించిన కరోనా చేసినప్పుడు మేము భయపడేది, మేము ఆలోచించమనేది ఒకటే. ఏదైతే మత ఉన్మాదం ఉందో ఈ మత ఉన్మాదం శక్తులు హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ అన్ని మతాలలోనే మేము మతాలతో ఏ రోజు విభేదాలు లేవు. మాకు మతాలున్న అద్భుతమైన సారాన్ని తీసుకొని మేము ముందుకెళ్తున్నాం. ఈ విషయంలో స్వామి వివేకానందుడు చెప్పాడు, వేదాంతం మేధస్సు ఇస్లాం శరీరంతో కూడిన భారతదేశం కావాలని ఆయన కలలుగా అన్నాడు. ఆ కళలను సాకారం చేసుకుంటాం మేము ముందుకెళ్తా ఉన్నాం. మహాత్మా గాంధీ కూడా అదే చెప్పారు. ఆయన గాంధీ చెప్పింది ఈరోజు ఎవరికి గాంధీ అవసరం లేకుండా పోతుంది. దేశం కోసం యావత్ భారతవనిని ఒక తాడిపై నడిపించిన హీరో గాంధీ. ఈరోజు గాంధీ ఎవరికి అవసరం లేకుండా పోయింది. ఎవరిని పొగడాలి అన్నా సరే ఫస్ట్ విమర్శించేది గాంధీని. దళితులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కావచ్చు, ఎవరైనా సరే గాంధీకి ఈరోజు గాంధీని శత్రువులుగానే చూస్తున్నారు. ఆయనైతే అందరిని ప్రేమగా చూశాడు అనే తత్వాన్ని కూడా మేము తీసుకెళ్తున్నాం. ఏ జాతీయ నాయకుడిని పొగడడానికి ఇంకొక జాతీయ నాయకుడిని విమర్శించకూడదనే తత్వం కూడా జై భారత్ది. ప్రతి ఒక్క జాతీయ నాయకుడు వారి స్థాయిల్లో వారు ఏదైతే అనుకున్నారో ఆ స్థాయిలో వారు తీసుకెళ్లారో తప్ప ఇంకొకలా చేయలేదని జై భారత్ చెప్తా ఉంది. ఈ సమావేశానికి మేము ఎంతో గట్టిగా ప్రయత్నిస్తున్నా కూడా ఒక మంచి అనేది జనాల్లోకి వెళ్ళడానికి చాలా టైం పడుతూ ఉంది. మేము కోరేది ఏంటంటే మీడియా మిత్రుల్ని ఇటువంటి విషయాలకి
లేదా ఇటువంటి సందర్భాలని ఆయా ఎక్కడ జరుగుతున్నా సరే మిత్రులు కూడా దీన్ని కొంచెం జనాల్లోకి తీసుకెళ్లేటట్టు చూడాలని కోరుకుంటున్నాం. మాది విజయవిహారం అనే మాసపత్రిక వన్స్ అపాన్ ఏ టైం ఉండేది 2005 బిఫోర్. తర్వాత అది విజయవిహారం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు మాట్లాడతారు దమ్మున్న మాసపత్రిక అని. 2023 మొన్న రీసెంట్గా విశాఖపట్నంలో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గీతం కాలేజీని పడగొట్టిన దృశ్యం కూడా 2003లో విజయవిహారంలో వచ్చింది, గీతం భాగవతం అని. 20 సంవత్సరాల తర్వాత దాన్ని కదిలిచ్చారు. అటువంటి దమ్మున్న మాసపత్రిక అధికారంలో ఉన్న వ్యక్తుల్ని చేసిన తప్పు ఏదైనా సరే, అధికారంలో వ్యక్తులు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, తర్వాత మతాలకు సంబంధించిన వ్యక్తులైనా సరే నిర్భయంగా మాట్లాడిన మాసపత్రిక ఈ శక్తులన్నీ కలిసి ఆ పత్రికను మూసివేయడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ తిరిగి 1,00,000 కాపీలతో అదేవిధంగా కనీసం దాదాపు 20 కోట్ల మంది ఉన్న ముస్లింలకి ఎక్కడా కూడా సీట్లు ఉండకూడదు, వీళ్ళని దేశం నుంచి పంపించేసేయాలి అని చెప్పి అనేక విధాలుగా వీళ్ళని అభద్రతా భావగానికి గురి చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి శక్తులు తిరిగి విజృంభిస్తున్నాయి. రేపు ఎన్నికల్లో ఈ మతోన్మాద శక్తుల్ని ఖచ్చితంగా మట్టుబెట్టాలి, ఖచ్చితంగా వీటిని ఓడించాలి. లేకపోతే భారతదేశ మరి భద్రతకే, దేశానికి మరి అత్యంత ప్రమాదకరమైన రోజులుగా మనం భావించాల్సిన అవసరం వచ్చింది. మరి భద్రత లేకపోతే అభివృద్ధి ఉండదు, మరి ఎలాంటి రక్షణ కూడా ఉండదు. ఇప్పటికే భారతదేశంలో మరి హిందువులు కానీ ముస్లింలు కానీ పేదరికంతో ఉన్నారు. ఆదాని అంబానీ లాంటి శక్తులు విజృంభిస్తున్నాయి, లక్షల కోట్లు సంపాదించుకుంటున్నాయి. ఆ విధంగానే ఆ శక్తులను ఓడించడానికి మరి మతోన్మాద శక్తి అయిన ఆర్ఎస్ఎస్ శక్తులను ఓడించడానికి మరి ఇప్పుడు ఇండియా కూటమి అనేది ఒకటి ఏర్పడింది. అలాంటి కూటములకి మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి. గెలిచినా గెలవకపోయినా కూడా ఆ ఇండియా కూటమిని సపోర్ట్ చేయాలి. మరి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఓట్లు మొత్తం కూడా ఒక్క సీటు గెలవలేదు ఈ మతోన్మాద శక్తి. అయినా కూడా అందరూ అన్ని పార్టీలు కూడా ఆ పార్టీకే సపోర్ట్ చేస్తున్నాయి, బీజేపీకి. మరి దాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి. మరి దేశీయ సమగ్రతకు మరి పాటుపడతా ఉన్న ఈ రెండు పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ఎలక్షన్ టైంలో కానీ ఎలక్షన్ టైంకు ముందు కానీ టోటల్గా కూడా మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న ఈ భారతీయ జనతా పార్టీకి, ఆర్ఎస్ఎస్ మోకలకి సపోర్ట్ చేస్తూ ఉండే ఆంధ్ర రాష్ట్రంలో పార్టీలు దానికి ఖచ్చితంగా ఖండించాలంటే ఇండియా కూటమి లాంటి కూటములు ఏర్పడాలి. యువకులు మరి విద్యార్థులు కూడా సంఘటితంగా మన ఓటును మరి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా గాంధీ మరి వివేకానంద స్వామి, డాక్టర్ అంబేద్కర్ ఆశించిన సమాజం కావాలంటే మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఓడినా గెలిచినా కూడా సమైక్యంగా ముందుకు వెళ్ళి రేపు ఒక్కసారి ఎలక్షన్లు జరిగే అవకాశం కూడా ఉంటుంది. తిరిగి ఈ మతోన్మాద శక్తులు గెలిచి తిరిగి ఎలక్షన్స్ కూడా ఉండకపోవచ్చు. కాబట్టి మన వాయిస్ని మరి చాలా ప్రతి నిమిషాన్ని కూడా ఈ 3 నెలల్లో 2 నెలల్లో ఉపయోగించుకొని మన వాయిస్ని. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీ పక్షపాతి అని టీడీపీ నాయకులు అసత్యారోపణలు మానుకోవాలని వైసీపీ బీసీ విభాగం నాయకులు బొట్ల రామారావు హితవు పలికారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పడిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలంటే మీ మనసు ఎలా సాక్షాత్కరిస్తుంది? బీసీల కోసం పరితపిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర మంత్రివర్గంలో 17 మంది మంత్రులుంటే 11 మంది మంత్రులను బీసీలను అక్కడ అకామిడేట్ చేసినటువంటి మంచి భావన కలిగినటువంటి వ్యక్తి, బీసీల పట్ల సుహృద వాతావరణం కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీసీల కోసం ఏదైతే ఫిబ్రవరి 17, 2019లో ఏలూరు బీసీ గర్జనలో చెప్పినట్లుగా, బీసీ డిక్లరేషన్ ప్రకటించినట్లుగా 59 కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 139 బీసీ కులాలకు వారి యొక్క గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, వీళ్ళను తోకలు కత్తిరిస్తామని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క బీసీ నాయకులు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పట్ల ఎటువంటి విధానంతో ఉన్నారో ఆలోచించండి. అనవసరం విమర్శలు మానండి. బీసీ సీట్లు తీసి అగ్రవర్ణాలకు ఇస్తున్నారని చంద్రబాబు మాట్లాడుతుంటే మీకు నోట మాట ఎందుకు రావట్లేదు? మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఆలోచించండి. ఇప్పుడు ఏలూరులో ఉన్నటువంటి కోటగిరి శ్రీధర్ ఎంపీగా ఉంటే అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన కారుమూరు సునీల్ను ఎంపీ టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు. నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు ఏదైతే అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తి స్థానాన్ని కూడా ఈరోజు బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి అనిల్ కుమార్ యాదవ్కి కేటాయించారు. ఈ విధంగా అనేక రకాలుగా
యొక్క బీసీలకు అకామిడేట్ చేస్తూ ఉంటే సీట్లు మీకు దిక్కుతోచని స్థితిలో ఉండి ఏదో ఒకటి మభ్యపెట్టేటటువంటి మాటలు మాట్లాడుతూ బీసీల సీట్ల పట్ల అన్యాయం జరుగుతుందని చంద్రబాబు మాట్లాడటం సహేతుకం కాదు, సందర్భం కాదని తెలియజేస్తూ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు కూడా మీరు ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక్క అసెంబ్లీ సీటు కానీ ఎంపీ సీటు కానీ తెలుగుదేశం పార్టీ తరఫున నిలబెట్టేటటువంటి అవకాశం ఉందా ప్రశ్నించుకోమని తెలియజేస్తూ చిత్తశుద్ధితో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుద్దాం. మీరందరూ కూడా రండి. ప్రజా సంఘాలన్నీ కూడా ఇప్పటికే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి సమ్మిళితమవడానికి ముందుకొచ్చారు. మీరు కూడా రండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గోదా రంగమన్నార్ల కళ్యాణం జరిగి 16 రోజులైన శుభ సందర్భంగా ముక్తినూతలపాడు వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో 16 రోజుల పండుగ కన్నుల పండుగగా నిర్వహించారు. ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో రాధాకృష్ణుల గ్రామోత్సవాన్ని జరిపించారు. శ్రీ మహావిష్ణు కైకల్యరూపే సహస్రనామం క్షీరోదయ ప్రదేశే జగన్నాథ్ జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ స్వామి జయ సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే
కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. తెలుగువారి మెగా పండుగ సంక్రాంతి సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మెగా గోల్డ్ సేల్ ఆఫర్. గత 25 సంవత్సరాలుగా నగల వ్యాపారంలో విశ్వసనీయమైన బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన సిఎంఆర్ జ్యువెలరీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత నాణ్యమైన 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై తరుగులో 50% వరకు తగ్గింపు పొందండి. ఈ ఆఫర్ సిఎంఆర్ జ్యువెలరీ వారి అన్ని షోరూంలలో జనవరి 4 నుండి జనవరి 16 వరకు లభిస్తుంది. సాంప్రదాయ మరియు అధునాతన నగల శ్రేణి కోసం నేడే మీ దగ్గరలోని సిఎంఆర్ జ్యువెలరీ షోరూమ్ కి విచ్చేయండి. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.